హాయ్ ఫ్రెండ్స్, చవంతి చురేక మరో కొత్త కథకి స్వాగతం ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వినేద్దాం రండి ఫ్రెండ్స్. చవంత మే చవంత, యాడుండవు మే? ఓ ఇదిగో వస్తున్నా, అంట్లు తోముతున్నా. ఏమ్మే బయట జరుగావు ఎగబెడతా ఉన్నావు? చెప్పు మే చురేక, ఏంది మే? ఏం లేదులే, ఊరకనే. ఈరోజు చూడలేదాయా, అట్ట కొండ కడిగిపోదాం రాకూడదామే అని చురేక చవంతితో అనింది. అదొక మారుమూల గ్రామం. దాని పేరు సిరిపురం. పేరులోనే సిరి గాని ఊరిలో లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు అందరివీను. ఊరిలో 5వ తరగతి వరకే ఉంది. అందులోనూ కొంతమంది మాత్రమే పిల్లకాయల్ని బడికి పంపిస్తారు. అట్టా స్రవంతి, సురేఖ బడికి పంపించబడ్డారు. బడిలో చేరిన మొదటి రోజు నుండే స్రవంతి, సురేఖ మంచి ఫ్రెండ్లు అయ్యారు. బడికి పోతారు అన్న మాటే గాని ఇంట్లో ఆ చిన్న వయసులోనే అన్నీ చక్కబెట్టుకొని పోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు చీకటిగా ఉన్నప్పుడే పనికి పోతారు కాబట్టి. చవంతికి 2 చెల్లెళ్ళు, ఓ తమ్ముడు. సురేఖకేమో ఒక తమ్ముడు, ఒక చెల్లి. వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఒక కొండ ఉంది. ఆ రోజు బడికి సెలవిచ్చేసరికి తమ్ముళ్ళని చెల్లెళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అమ్మా నాయనలు పనికి పోయినారు. అందుకే చవంతి ఇంట్లో అంట్లు తోముతా ఉంటే సురేఖ వచ్చి కొండకాడికి పోదాం రామే అనింది. బాగుందిలే నీ యవ్వారం, తమ్ముళ్ళని చెల్లుళ్ళని ఎవరు చూస్తారు మే? మా అమ్మ తంతది, వీళ్ళకేమైనా అయినది అంటే అంది చవంతి. ఏం కాదులేమే, అట్ట పోయి ఇట్ట వచ్చేద్దాం. గుబ్బలున్నాయంట తీయగా, కోసుకొచ్చుకుందాం రామే చవంతి అని సురేఖ అనింది. మే ప్లీజ్ మే రామే అంది సురేఖ. గుబ్బలనేసరికి చవంతికి నోరూరినది. గబాగబా పనులు చేసేసుకొని చవంతి పెద్ద చెల్లైన చొపనకి 2 వాళ్ళ మిగిలిన చెల్లెళ్ళు, తమ్ముళ్ళని అప్పగించి బయలుదేరినారు. చొపన చవంతి పెద్ద చెల్లి 4వ తరగతి చదువుతున్నది. ఆ ఎమ్మికి అన్ని విషయాలు చెప్పి యాడికి పోవాకు, వీళ్ళని కనిపెట్టుకొని ఉండు అని చెప్పి, లేకపోతే అమ్మ తంతాది అని చెప్పి చవంతి, సురేఖ 2 కొండకాడికి బయలుదేరినారు. కొండ వీళ్ళూరికి 2 కిలోమీటర్ల దూరం. 2 మాట్లాడుకుంటూ నడుచుకుంటూ చిన్నంగా పోయినారు. పోయారు కానీ చెట్టేమో పెద్దది. ఎట్ట కొయ్యాలా గాయలు? ఓమే చురేఖ, బుద్ధి లేదా? దోడి తెచ్చుకోవాలని తెలీలా? ఇప్పుడు ఎట్ట కొయ్యాల గాయల్ని అంది చవంతి. మే వీడికొచ్చే తొందరలో మరిసిపోయాను మే అంది చురేఖ. సరేలే, ఇప్పుడు ఎట్టగొట్ట చేద్దాం ఉండిమే అని ధైర్యం చెప్పింది. చుట్టూ చూసినారు, యాడైనా కర్ర దొరుకుతుందేమో అని. కానీ యాడా కనపడలా. చిన్న చిన్న రాయిలు కనిపించినాయి అంతే. 2 ఒకేసారి మే ఈ రాయిలతో చూద్దామ్మే అన్నారు. ఒకేసారి అనుకునేసరికి 2కి నవ్వు ఆగలే. ఒక్కో రాయితో కొడతా ఉన్నారు చెట్టుని కానీ అవి సరిగ్గా తగలడంలా. అయినా కూడా వదలకుండా కొడతా ఉండరు. అప్పుడు ఓ రాయి పోయి అల్లంత దూరాన కళ్ళు తాగేటోళ్ళు తాటి చెట్టు కింద కూర్చొని ఉన్నారు. వాళ్ళకి తగిలినది. వాళ్ళకి తగిలితే ఊరుకుంటారా? వాళ్ళు పెద్ద పెద్దంగా ఓరేయ్ ఎవర్రా రాళ్ళు ఇసురుతా ఉండారు, ఎవరాడా అని గౌగేకలు పెట్టినారు. చవంతి, చురేఖ 2 భయపడిపోయారు. కాసేపు గమ్ముగా అయినారు. కానీ ఆ కళ్ళు తాగేటోళ్ళు ఊరుకుంటారా? ఎతుకుతూ ఉన్నారు. వీళ్ళిద్దరూ వాళ్ళకు కనిపించినారు. ఇంక చూసుకో,
వాళ్ళు గబా గబా వీళ్ళ కాడికి వచ్చి మీరు ఎవరు మే అని అడిగినారు. వీళ్ళకేమో భయమేస్తా ఉంది. గొబ్బకాయలకు వచ్చాం అని చెప్పారు. ఒక్కొక్కరిని చూస్తుంటే రాక్షసుల మాదిరిగా కనిపిస్తూ ఉండారు. మొత్తం నలుగురు ఉండారు. వంకర వంకరగా నవ్వుతూ ఉండారు. ఏం చెయ్యాలో తెలియడం లేదు ఇద్దరికి. పెద్దంగా ఏడుపు తీసుకున్నారు. వాళ్ళు నోరు ముయ్యండిరా అన్నారు. ఇద్దరిని చేతులు పట్టుకొని వాళ్ళు కళ్ళు తాగే కాడికి తీసుకొని పోయినారు. ఇద్దరికి ఉచ్చబడతా ఉండాయి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటా ఉండారు. ఏమీ అర్థం కావడంలా. ఇంకా రాము గుబ్బకాయల కాడికి మమ్మల్ని వదిలేయండి అని అరుస్తూ ఉండారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోయిరి. పెద్దంగా ఏడుస్తూ ఉండారు. వాళ్ళేమో తిడతా ఉండారు. ఓ పక్క నోర్లు మూసేస్తూ ఉండారు. ఇద్దరిని లాక్కొని ఆ చెట్లు కాడికి పోయినారు. గుడ్డలిప్పమని అన్నారు. ఏమీ అర్థం కాకపోయా. గొబ్బకాయలకు వస్తే వీళ్ళెందుకు కనిపించినారు, మమ్మల్ని ఎందుకు గుడ్డలిప్పమంటున్నారు తెలియడం లేదే అనుకుంటా ఉండారు. ఇంతలో చవంతికి వాళ్ళమ్మ ఓసారి పక్కింటి పిన్నమ్మతో చెప్తా ఉంటే వినింది. అది గుర్తుకొచ్చినది. ఓ ఎమ్మిని ఒక్కోడు ఇట్నే గుడ్డలు ఇప్పమంటే పక్కనే ఉన్న ఇసుక ఎత్తి వాడు కళ్ళల్లో పోసి తప్పించుకొని వచ్చినది అని అంటే వెంటనే సెవంతి కూడా గుడ్డలిప్పినట్టు చేసి కింద కూర్చొని 2 చేతులతో ఇసుక తీసుకొని సురేఖ కూడా సైగ చేసింది. అంతే, ఆ ఎమ్మి కూడా ఇసుక తీసుకొని 2 చేతులతో ఇద్దరూ కలిసి ఆ ఇసుకని వాళ్ళ కళ్ళల్లో విసిరినారు. వాళ్ళు కళ్ళు నలుపుకుంటుంటే ఇంకా చూడు ఇద్దరు సిక్కకుండా పరుగు ఊరికి దగ్గరగా వచ్చేసినారు. వాళ్ళు కూడా కొంచెం దూరం పరిగెత్తి వదిలేసినారు. ఇద్దరు రాములవారి గుడి కాడికి పరిగెత్తి ఇంకా వాళ్ళ వెనకాల రావడం లేదులే అని చూసుకొని స్వామి కాడ నిలబడిపోయినారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని అమ్మే ఎంత గండం తప్పినాదో, ఇంకెప్పుడు అమ్మా నాయనలు వద్దన్నా కాడ వాడికి పోకూడదు, గుబ్బకాయలు ఎట్టన్నా పోనీ కానీ గోవు గుయ్యమనేలా ఈరోజు జరిగినది. ఇంట్లో చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏం చేస్తూ ఉండారో ఏమో అని ఒకరికొకరు గట్టిగా పట్టుకొని ఏడ్చుకొని ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుచుకొని రాములవారి సాయి చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని స్వామి ఇవాళ నువ్వు ఉండవు, మమ్మల్ని కాపాడినావయ్యా అని అనుకొని ఆడ నుండి గబా గబా ఇళ్ళకొచ్చి ఏమీ జరగనట్టు తమ్ముళ్ళ కాడ చెల్లెళ్ళ కాడ ఉండి వాళ్ళను చూసుకుంటూ అన్నం పెట్టి స్నానం చేపించి సాయంత్రము అమ్మా నాయనల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు గుబ్బకాయలు అడుగుతూ ఉంటే అమ్మా నాన్నలు తెత్తర్లే అని చెప్పి బుజ్జగించినారు. సాయంత్రం అమ్మా నాయనలు వచ్చినారు. వాళ్ళు కండవ ముడేసుకొని వచ్చినారు. అందులో గుబ్బకాయలు ఎన్ని ఉన్నాయో అవి చవంతికి ఇచ్చినారు. తీయగా ఉన్నాయి. కొన్ని తీసుకోబోయి సురేఖకు కూడా ఇచ్చింది. ఆ ఎమ్మి నవ్వుకుంటూ యాడీమే అడిగింది. అమ్మోళ్ళు తెచ్చినారుమే చెప్పింది. స్వామి ఇప్పించినట్టున్నాడుమే మనకి అనుకున్నారు ఇద్దరు. ఇంటికి వచ్చి అమ్మ వెనకాలకి పోయి అమ్మని గట్టిగా చుట్టేసుకుంది సెవంతి. ఇంకెప్పుడు అమ్మా నాయనలకు తెలియకుండా యాడికి పోకూడదు అనుకుంది. జరిగింది ఎవరికి చెప్పుకోవాలో తెలియక. అంతే కదా, ఇలాంటివి ఈ సొసైటీలో ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాలుగా ఉన్నాయో. చిన్నోళ్ళని పెద్దోళ్ళని తేడానే లేదు. ఎవరు మార్చగలరు? అన్యాయం జరిగిన వాళ్ళు బయటకు చెప్పుకోలేరు. బయటకు చెప్పుకుంటే ఈ లోకం ఎంత లోకుగా చూస్తుందో. బయటకు చెప్పకుండా మన లోపలే పెట్టుకుంటే ఆ జబ్బులకు ఎంత లోకువైపోతామో కదా. ఈ కథలో చవంతి సురేఖ ఇద్దరు ఎంత చిన్నపిల్లలు. దేవుడి దయ వల్ల వాళ్ళ యొక్క తెలివితేటల వల్ల చిన్నగా బయటపడగలిగారు. లేకపోయి ఉంటే బలైపోయి ఉండేవాళ్ళు కదా. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది ఇలాంటి వాటికి బలైపోతున్నారు.
అన్నిటికీ అందరికీ ఆ కాలమే తగిన సమాధానం చెప్పాలి. ఫ్రెండ్స్, నా కథ నచ్చింది కదా. నా కథలు కనుక నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరో కొత్త కథతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.